विशाख शारदापीठ श्री शारदापीठ शंकराचार्य यमनियमाद्यष्टांग योग निष्ठानिरत अनेक चातुर्मास्यानुष्ठित श्रीमद् विश्वमंडलालंकार समस्त त्रयोदश सेवित श्री शारदा देवी सनाथ श्री वनदुर्गा सनाथ श्री दक्षिणामूर्ति सनाथ श्री वल्लीदेवसेना समेत षण्मुख सुब्रह्मण्येश्वर सनाथ श्री दासांजनेय सनाथ विशाख दिव्यक्षेत्रे श्री शारदापीठ सुस्थितानां श्रीमद् ब्रह्महंस परिव्राजकाचार्य जगद्गुरु श्रीमद् शंकरभगवत्पादाचार्याणां छायारूप श्री बोधानंदेन्द्र सरस्वती यतीन्द्राणां तदंतेवासवर्य श्री सच्चिदानंदेन्द्र सरस्वती संयमीन्द्राणां तदंतेवासवर्य श्रीमद् अद्वैतानंद सरस्वती गुरुकमल संजाता जगद्गुरु श्री 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 स्वरूपानंदेन्द्र सरस्वती श्री चरणैः अखिल वैदिक मार्गावलंबिनां भक्तजनानां भक्तमहाजनानां वेदशास्त्र विदुषांच सभा मध्ये विजय संवत्सर माघ शुक्ल एकादश्यां विशाख श्री शारदापीठ वार्षिकोत्सव संदर्भे श्री सच्चिदानंदेन्द्र शास्त्र सभायां ब्रह्मश्री विष्णुभट्ल सुब्रह्मण्य शास्त्री संरक्षण घनपाठी कृते नारायण स्मरणाशी पूर्वकम अद्वैत भास्कर इति बिरुदैन सभाजयित्वा सुवर्ण संहतलाटेन सत्क्रियते धर्माधिकारी विशाख श्री शारदापीठम चन्नमुषिणवाड पेंदूरु पुष्पिणे बृहस्पति प्रचोदास्तानमुञ्छन्दगं हस स्वाहा व्यैदन्नमः प्रथमस्तमे प्रेदिष्टमे पतिरिष्टमे ढेदिष्टमे चतुष्टमे सरस्तमे श्लोकिष्टमे श्रावष्टमे श्रुतिष्टमे ज्योतिष्टमे सवष्टमे अष्टमे बाणष्टमे ज्ञानष्टमे षष्टमे चित्तञ्जमे वाक्यमे परष्टमे दिक्षुष्टमे श्रोत्रञ्जमे दक्षष्टमे बलञ्जमे आदष्टमे सहस्रमे आयुष्टमे जराजमे आत्माजमे धनोजमे हिम्मतमे वर्मतमे गानिजमे स्थानिजमे परागंशजमे शरीरानिजमे आधिपत्यञ्जमे मन्यष्टमे भावष्टमे वष्टमे वष्टमे धेमाजमे महिमाजमे परिवाजमे महिमाजमे पुष्पाजमे साभयाजमे रुद्धन्तमे रुद्धन्तमे अत्यन्तमे श्रद्धाजमे जगत्तमे धनन्तमे महत्तमे दुहितमे क्रीडाजमे बोधष्टमे धानञ्जमे शिवानञ्जमे गञ्जमे सुगन्धमे विद्गञ्जमे वेद्गञ्जमे भोगञ्जमे भविष्यज्जमे सुगन्धमे धनञ्जमे अर्धञ्जमे अर्धञ्जमे वृद्धञ्जमे वृत्तिष्टमे मदिष्टमे समदिष्टमे విశాఖ శ్రీ శారదాపీఠంలో 5 రోజుల పాటు రథసప్తమి నుంచి ఈరోజు భీష్మ ఏకాదశి వరకు చాలా దిగ్విజయంగా వార్షికోత్సవాలు జరిగాయి. ఈ భీష్మ ఏకాదశి రోజు నాడు పూర్ణాహుతి కూడా చాలా అద్భుతంగా అందరూ భక్తులు ఎదుట చాలా దిగ్విజయంగా జరిగింది. శాస్త్ర సభలు ఏవైతే ఉన్నాయో అలాగే శ్రౌత సభలు అవి కూడా ఎంతోమంది పండితులు భారతదేశం నుంచి మణిద్రావుడు అలాగే ఎంతో గొప్ప గొప్ప పండితులు అందరూ వచ్చి శాస్త్ర పండితులు శాస్త్ర సభలు చేశారు. ఈ యొక్క శాస్త్రము తర్కము వ్యాకరణము మీమాంస వేదాంతము వీటి యందు చర్చలు జరిగాయి. ఈరోజు తర్కం కోసము వేదాంతము కోసము అలాగే వ్యాకరణము ఇవన్నీ కూడా భారతదేశంలో లుప్తమైపోతున్న సమకాలంలో వాటిని ఎలా పరిరక్షించాలి, వాటి యొక్క మనుగడ ఎలా సాగించాలి, తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానం కూడా వాటిని పరిరక్షించాలి. ఎందుకంటే ఈరోజు రాబోయే యువతరం
ఎవరైతే ఉన్నారో ఆ యువతరం యువకులు వీటి యందు సరియైన విజ్ఞానాన్ని సంపాదించి ఈరోజు యావత్తు భారతదేశం అంతా కూడా ఏ విజ్ఞానం కోసం ఎదురు చూస్తుందో, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఏ ప్రపంచమంతా దేని చూసి కీర్తిస్తుందో అలాంటి కీర్తిని సంపాదించిన విజ్ఞానం అంతా కూడా తర్కము, వ్యాకరణము, వేదాంతము, అలాగే మీమాంస వాటిలో ఉన్నది. వాటి గురించి చాలా గొప్పగా చర్చించారు. అతిరాత్రం అంటే ఏమిటి, ఆ రకంగానే అగ్నిష్టోమం అంటే ఏమిటి, పౌండరీకం అంటే ఏమిటి, సోమయాగాలు అంటే ఏమిటి, వాటి గురించి అంతా చాలా కూలంకుషంగా చర్చించి స్వర్గాది ఫలాలు కలిగించే ఆ దివ్యమైన ఆ అగ్నిహోత్రాది కర్మలు వాటి గురించి కూడా చర్చించారు అగ్నిహోత్రులు. శాస్త్రసభలు చాలా దిగ్విజయంగా జరిగాయి. అలాగే శాస్త్రసభలు జరిగిన వాటిలో ఆ చర్చించిన నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో అలాంటి నిష్ణాతులు వారికి స్వర్ణ కంకణ ధారణ 50,000 రూపాయలు పారితోషికము ప్రతి సంవత్సరం ఇస్తున్నట్లుగా ఈ సంవత్సరం కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగానే అమ్మవార్లకి ఈరోజు శారదా అమ్మవారికి విశేష అభిషేకం గావించి అన్ని దేవతలను 5 రోజులు చాలా గొప్పగా ఆరాధించి ఆ దేవతల యొక్క ఆరాధన తర్వాత ఈరోజు పూర్ణాహుతి జరిగింది. అలాగే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము 4 వేదాల యొక్క హోమాలు పూర్తి గావించి ఈరోజు పండితులు మత్తూరు నుంచి కర్ణాటక నుండి వచ్చిన ఆ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అద్భుతంగా పూర్ణాహుతి చేశారు. ఈ 2013 చాలా దిగ్విజయంగా ప్రజలకి బాగుండాలి, అలాగే చక్కగా పంటలు పండాలి, రైతులు బాగుండాలి, అలాగే ప్రజానాయకులు మనసు బుద్ధి సక్రమంగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కాపాడాలి, అలాగే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి అని సంకల్పం చేత లోక కళ్యాణార్థము విశాఖ శ్రీ శారదాపీఠంలో చాలా దిగ్విజయంగా జరిగింది.